వెల్కమ్ టు మై ఛానల్ రుద్రాల శ్రీదేవి 777. నేను కడప నుండి కొన్ని మందారం కొమ్మలు తెచ్చుకున్నానండి. అవి 3 రోజులు వాటర్లో వేసి పెట్టాను. చూడండి, వాటర్లో వేసి పెట్టాను. ఇప్పుడు 2 కొమ్మలు నాటాను. ఇది వచ్చేసి ముద్ద మందారం మెరూన్ రెడ్ కలరు. ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కొమ్మే. ఇది వచ్చేసి రెక్క మందారం. ఇది ఒకటి డబ్బాలో కోకోపీట్ వేసి నాటాను. ఇది కూడా కోకోపీట్ వేసి నాటాను. మనం అన్ని చెట్లను కొనాలంటే కొనలేం కదా. అందుకోసం కొన్ని కొమ్మలు తెచ్చుకొని ఇలా నాటుకుంటే ఏర్లు వస్తాయి. ఏర్లు వచ్చిన తర్వాత మనం రీపాట్ చేసుకుంటే బాగుంటుంది. అందుకు నేను ఇలా కొమ్మలు తెచ్చుకున్నాను. కొమ్మలతో కూడా చాలా బాగా వస్తాయండి. అలాగే నేను కొమ్మతోనే చూడండి, ఒకటి మెరూన్ రెడ్ కొమ్మ తెచ్చి నాటాను. ఇలా కవర్ వేసాను అనమాట. కొమ్మకి కవర్ వేసిన తర్వాత ఇలా చిగుర్లు వచ్చాయి. చూడండి, చిగుళ్ళు వచ్చేసాయి. తీసేసాను కవరు. అలా వచ్చిన తర్వాత నేను బోన్ మిల్, వేపపిండి, ఎప్సమ్ సాల్ట్ వేసాను. వేసిన తర్వాత లీవ్స్ చూడండి ఎలా గ్రీన్గా వచ్చాయి. చూడండి, ఇది 2వ కొమ్మ కూడా పెట్టాను కవర్ వేసి. ఇది కూడా ఒక 25 రోజులకు అలా లీవ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఈ కొమ్మ కూడా చూడండి, కొమ్మతో నాటుకున్నది. ఇది మేము ఇల్లు మారినప్పుడంతా 2 ఇల్లు మారాము. 2 ఇల్లు తర్వాత ఇలా కొమ్మలు ఇరిగిపోయాయి. ఇది 3వసారి వచ్చింది ఇదే కొమ్మకు. ఇంకా పూలు పూయడమే ఆలస్యం. వస్తాయి అవి కూడా. పూలు పూసినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. ఇది రెక్క మందారం కొమ్మ నాటాను. చూడండి, ఇది కూడా కోకోపీట్ వేసి నాటాను. ఇది కొమ్మతో పెట్టిందేనండి. ఇది కొమ్మ పెట్టాను చూడండి. ఇది కూడా దేవగన్నేరు. ఇక్కడ ఒకటి పెట్టాను చూడండి, దేవగన్నేరు కొమ్మ. చూడండి, కొత్తగా ఆకులు వచ్చాయి. ఇది ఒక కొమ్మ పెట్టాను చూడండి, పెద్ద కొమ్మ, దేవగన్నేరు. ఇవన్నీ నేను కొమ్మలతో పెట్టినటువండి. ఇక్కడ కనకాంబరం మొక్కలు కూడా నాటాను చూడండి, 3. ఇక్కడ కూడా 2 నాటాను. ఈ పూలు వస్తాయి. ఇవి ఆకులు తీసేయాలండి, లేకపోతే పువ్వులు తొందరగా రావు. ఆకులకే శక్తి అంతా పోతుంది కాబట్టి పువ్వులు పోయడానికి టైం తీసుకుంటుంది. అందుకే మనం ఆకులు తీసేయాలి, తర్వాత పూలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొమ్మతో నాటాను చూడండి, షో ప్లాంట్. ఇది కొమ్మతోనే నాటాను చూడండి. నేను చాలా వరకు కొమ్మలతోనే నాటుకుంటానండి. ఇంతే ఫ్రెండ్, ఇవాళకి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఉంటాను ఫ్రెండ్స్. కొన్ని నేను విత్తనాలు పెట్టాను ఫ్రెండ్. అది మొలక వచ్చింది చూడండి ఫ్రెండ్. తీగ కూడా వస్తుంది. అవి విత్తనాలు వచ్చి తీగ వస్తే అప్పుడు అర్థమవుతుంది ఏం చెట్టు అన్నది. నాకు కూడా ఐడియా లేదు. ఇంతే ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్.
ఇది కూడా కొమ్మతో నాటాను. ఇది రెక్కగన్నేరు. ఇది కూడా కొమ్మ నాటి పెట్టాను. లీవ్స్ వచ్చాయి చూడండి. మొక్క ఎదుగుతూ ఉంది. కొమ్మలతో పెట్టుకున్నట్టు చాలా ఈజీగా వస్తాయండి. ఇంతే ఫ్రెండ్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి, ఉంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.